మృదుడుల్లో ఉండేది ఇంతమందినా? మన హిందువులు ఇంతమందినా మృదుడుల్లో ఉండేది? జై శ్రీరామ్. లేకుండా మమ్మల్ని పైన మా ఆడవాళ్ళ పైన ఇటువంటి అమానుషమైన దాడులు చేస్తా ఉన్నారే, మీకు కరుణ దయ లేదా? ఏమయ్యా మేము చేసిన పాపం? మేమేమన్నా పాపం చేసినామా? ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటి మీద ఉండాలని మోడీ గారి విషయం ప్రయత్నం చేస్తా ఉంటే, హసీనా గారు దేశంలో నుంచి మీ దేశం నుంచి పారిపోతా ఉంటే, మీ ముస్లింలు 57 దేశాలుంటే ఒక్క దేశం కూడా ఆహ్వానించలేదే. ఇదేనా మీ ముస్లింల మీద ఉండే మీకు ప్రేమ? మాకు అందరి ముస్లింల మీద, అందరి హిందువుల మీద, అందరి క్రిస్టియన్ల మీద సమభావంతో జీవించేటటువంటి హక్కు మాకు నరేంద్ర మోడీ కల్పించినాడు. ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ మాటల్ని ఆచరణలో పాల్గొంటారు తప్ప స్వతంత్రంగా ఎవరు ఆచరించరు. ఈ దేశానికి రక్ష నరేంద్ర మోడీ, ఈ ప్రపంచానికి శాంతి దూత నరేంద్ర మోడీ. మీకు కరోనా వచ్చినప్పుడు ఎవరైనా టీకాలు ఇచ్చిందే? మేమేం తప్పు చేసినామయ్యా? మీకు ఏడన్నా ఒక చిన్న దాడి చేసినామా మేము? నీకెందుకు మా మీద అంత పాపము? దయచేసి అందరము మా ఆటోలను ఆపండి. నరేంద్ర మోడీ ఆపకుండా పోలేదు. నరేంద్ర మోడీ ఆపేటటువంటి బంగ్లాదేశ్ లో కారణం తప్పకుండా ఆయన ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క చోట ఆయన నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తానే ఉన్నాడు. జరిగే తంత్రమంతా తంత్రంగా జరుగుతుంది లోపల. కానీ బంగ్లాదేశ్ లో ఉండేవాళ్ళు ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ ఆఫ్ఘనిస్తాన్ కాపాడింది ఇండియా. ఈ పొద్దు మీ బంగ్లాదేశ్ కు ఏ సౌకర్యాలు కావాలని అందించేది భారతదేశమే. అటువంటి నరేంద్ర మోడీని మీరు అవమానాలు చేసి మీ బుద్ధి పుట్టడం మా ఆడవాళ్ళని హింసించబడుతున్నారే, మీకు ఏం ధర్మమయ్యా? మీకు మేమేమన్నా మిమ్మల్ని చిన్న పల్లెతో మాట అన్నామా? అన్లేదు అంటే మేము బలహీనం కాదు. నరేంద్ర మోడీ గారి ఒక ఆజ్ఞ మేరకే ఉంటారు కానీ హిందూ దేశంలో ఉండే వాళ్ళందరూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోరు. దయచేసి మీరందరూ మా స్త్రీలను, మా దేవాలయాలను, మా హిందూ బంధువులను కాపాడి రక్షణ కల్పిస్తారని ఆశిస్తూ నమస్తే. అందరూ సైలెంట్ గా ఉన్నాడు. దండపాణి గారు ఒక్క నిమిషం మాట్లాడతాం. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय. మన హిందూ బంధువులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, మన భారతదేశం అన్ని దేశాల్లో ప్రపంచంలోకి మొట్టమొదటిగా ఉంటుంది, మొదటి నుంచి కూడా. కానీ కొన్ని ప్రభుత్వాలు మనల్ని పరిపాలించి కొంతకాలం మనల్ని బానిసలుగా చేశాయి. కానీ 1947 మన భారతదేశంలో మనమే భారతీయులు, మనమే స్వతంత్రం అని నిర్ణయించుకున్నాం. అటువంటి భారతదేశంలో ఉన్న మనల్ని మొత్తం ప్రపంచం మీద మొదటిగా నిలబడే మనల్ని మళ్ళా దిగజాస్తున్నారు. దాన్ని మనమందరం కాపాడుకోవాలని, మన శక్తిని నిరూపించుకోవాలని, మన ఐక్యతను అందరూ సాధిస్తూ ప్రస్తుతం మన ప్రొద్దుటూరులో అందరం కలిసాము. ఇదే విధంగా మీరు ఉన్న ప్రాంతాల్లో మీరు అందరూ కలిసి ఐక్యతతో ఉంటూ అందరినీ కాపాడుకున్నామని. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్కారం. మొదలు పెడుతున్నామండి. ఈ కార్యక్రమానికి మన హిందూ బంధువులందరూ తరలి వచ్చి ఇలాగే జయప్రదం కావాలని కోరుకున్నామండి. మా గో సంరక్షణ సమితి తరఫున అతి త్వరలో మన ప్రొద్దుటూరులో జరిగే గోవుల హత్యలను, సందుల హత్యలను ఖండించాలని మనమందరము ఇలాగే ప్రతి ఒక్కరము ముందుకొచ్చి ఇటువంటి ర్యాలీని ఒకటి చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలండి. మన ఊర్లో జరుగుతున్నటువంటి గో హత్యలు, నందుల హత్యల గురించి మనం ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కానీ ఏ ఒక్క అధికారి కానీ మనకు మేము ఇది చేసాము, గో హత్యలు ఆపామనే ఎటువంటి ఇది ఏం చెప్పలేదండి. మనం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ చూస్తాం చేస్తామంటున్నారు కానీ ఏ ఒక్కరు కానీ మనకి సపోర్ట్ ఇవ్వడం లేదు.
ఏ ఒక్కరు మనకు చెప్పడం లేదండి. అతి త్వరలో మనం ఇటువంటి కార్యక్రమం ఒకటి పెద్ద ర్యాలీ చేసామండి. ఆ ర్యాలీలో మనం అందరం పాల్గొని మన ఊర్లో ఉన్న హిందువుల ఐక్యతను మనం అందరం చాటి చెప్పాలండి. ప్రతి ఒక్క కార్యక్రమానికి హిందూ సంఘాలు ఏ పిలుపునిచ్చినా కానీ ప్రతి ఒక్క హిందువు ఇంటి నుంచి ఒక్కరన్నా కనీసం పాల్గొనాలండి. ఏ కార్యక్రమం అయినా కానీ హిందూ కార్యక్రమం అయితే చాలు ప్రతి ఒక్కరూ ఒక ఇంటికి ఒకరు ఖచ్చితంగా రావాలి, వచ్చి మన హిందూ ఐక్యతను కాపాడాలండి. పక్కన వాళ్ళని చూసన్నా మనం నేర్చుకోండి ఐక్యత అనేది ఎలా ఉందో. దాని గురించి మనం అందరం పోరాడాలండి. గోహత్యల గురించి అతి త్వరలో గో సంరక్షణ సమితి తరఫున ఒక ర్యాలీ జరుగుతుందండి. ఆ ర్యాలీలో మనం అందరం ఖచ్చితంగా పాల్గొనాలండి. జై శ్రీరామ్. బంగ్లాదేశ్ మన హిందూ సోదరి మనల్ని రక్షించేంత వరకు మన యొక్క ఈ నిరసన కార్యక్రమాలు వద్దులే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్ మాతా కీ జై. బంగ్లాదేశ్ లో ఉన్న జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్. జై శ్రీరామ్. మన హిందూ మహిళలకు రక్షణ, కల్పించాలి, మన హిందూ మహిళలకు రక్షణ కల్పించాలి. దేశ్ కి రక్ష, దేశ్ కి రక్ష. జై శ్రీరామ్, అవుతుంది. మీరు ప్రతి ఒక్కరూ మేలుకొని మన పరిస్థితిని ఇంతవరకు తెచ్చుకోకుండా ఈ రోజే మేలుకుందాం. దేశ్ రక్ష, హిందూ రక్ష. మన హిందూ సోదరీమణులను కాపాడాలి, మన హిందూ సోదరీమణులను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇటువంటి శాశ్వత చర్యలను ఆపడానికి ప్రతి ఒక్క హిందూ బంధువు ఒక హనుమంతుడే కలగాలి. అటువంటి అవసరము, అటువంటి సమయం వచ్చింది. కావున ప్రతి ఒక్క హిందూ బంధువు సమయం దగ్గర అందించాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది వాళ్ళకి ట్రాఫిక్ మళ్ళీ అంతరాయం కలగకుండా ఎక్కువసేపు మనందరం కూడా తొందరగా ముగిద్దాము. సో ఈరోజు